Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. In this session we are going to discuss about the GS2 paper. So ఈ రోజు మనకి ట్యూస్డే కదమ్మా, ట్యూస్డే మన షెడ్యూల్ ప్రకారం మనకున్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద GS2 పేపర్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో బిఫోర్ స్టార్టింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ లెట్ us అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ అండ్ సైంటిఫికల్లీ ప్రిపేర్డ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఓకే, తెలుగు స్టేట్స్లో ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించడం జరిగింది. అండ్ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ స్పాన్సర్డ్ బై ద తారాస్ అకాడమీ. మన యొక్క తారాస్ అకాడమీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో ఎవరైతే పాల్పంచుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఏదైతే ఉందో తారాయస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఎజెండా మనం తీసుకున్నట్టయితే, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ మెనీ వేస్. అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటమ్మా, ఇట్ విల్ ప్రొవైడ్ యూ ఎ లాట్ ఆఫ్ కంటెంట్. ఓకే, చాలా పెద్ద మొత్తంలో ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ మేక్ యూ టు ఎన్రిచ్ యువర్ కంటెంట్ ఆల్సో. మీ కంటెంట్ ప్రొవైడ్ చేయడమే కాకుండా కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది కూడా చేస్తుంది. ఓకే, సో ఎవ్రీ వీక్ మనకి దాదాపుగా 6 క్వశ్చన్స్ మనం కవర్ చేస్తాము. ఓకే, సో మంత్లీ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 24 క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. అండ్ ఇన్ ద 6 months ఆఫ్ టైం దాదాపుగా మనం సో అరౌండ్ 150 థీమ్స్ వరకు మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, 150 థీమ్స్ కవర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో దాదాపుగా అన్ని టాపిక్స్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ ప్రోగ్రామ్ అనేది మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఆఫ్టర్ 6 months ఆఫ్ టైం ప్రతి ఒక్కరి కంటెంట్లో అదేవిధంగా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది ఇమ్మెన్స్గా గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా మనం ఇక్కడ అంచనా వేస్తూ ఎట్లాంటి ప్రశ్నలు వస్తాయనేటువంటి దాని మీద కూడా మనం చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాల్సిందే. బికాస్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఎలిమెంట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, ఖచ్చితంగా యూపీఎస్సీని మనం క్రాక్ చేయాలనుకున్నప్పుడు, సో వెన్ యూ వాంట్ టు ఎక్సెల్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ, టైంని ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ని ఈజీగా సాధించగలుగుతాము. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే వీ హ్యావ్ 10 మార్కర్ క్వశ్చన్స్, 10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా 15 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. దాంతోపాటు జనరల్ ఎస్సేని కూడా మనం ఇక్కడ కవర్ చేద్దాం. ఓకే, సపోజ్ ఇఫ్ యూ టేక్ ద 10 మార్కర్ క్వశ్చన్స్, 10 మార్కుల ప్రశ్నలు మనం తీసుకున్నట్టయితే, ఓకే, ద వర్డ్ లిమిట్ విల్ బి అరౌండ్ 150 words. 150 పదాలు మించి మనం రాయకూడదు. ఓకే, దట్ ఈస్ ద వెరీ వెరీ ఫండమెంటల్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటమ్మా, అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ని యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా, దాదాపుగా 2 పేజీల ఆన్సర్ వరకు మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద టైం లిమిట్లోకి మనం వెళ్ళినట్టయితే 7 నుంచి 8 నిమిషాల లోపు మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందమ్మా. అర్థమవుతుందా? రైట్. అండ్ కమింగ్ టు ద 15 మార్కర్ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే, సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 wordsలో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ 3 పేజ్ ఆన్సర్ ఫ్రమ్ అస్. 3 పేజీల ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దీనికి కేటాయించినటువంటి టైంలోకి వెళ్ళినట్టయితే 11 to 12 minutes లోపు మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్సే టాపిక్లోకి వెళ్ళినట్టయితే, సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 1200 word లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 12 to 15 pages వరకు మనం రాసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద టైం లిమిట్ వచ్చినట్టయితే 90 minutes. ఓకే, ఒక్కొక్క ప్రశ్నకి మనకి 90 నిమిషాలు ఉంటుంది. సో జనరల్ ఎస్ఐ పేపర్లో మనకి దాదాపుగా 2 essaysని రాయాల్సి ఉంటుందమ్మా. సో ఈచ్ ఎస్ఐ విల్ టేక్ 90 minutes. ఓకే, సో దాదాపుగా మన యొక్క 3 hours ఆఫ్ టైంలో మనం 2 essaysని కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా 10 మార్కుల ప్రశ్నలు ఎట్లా రాయాలి, 15 మార్కుల ప్రశ్నలకు ఎంత టైం ఇవ్వాలి, జనరల్ ఎస్ఐని ఎట్లా డీల్ చేయాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఎంతెంత టైంలో మీరు ఆన్సర్స్ రాయాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నౌ లెట్ us see the third important agenda of the అభ్యాసన ప్రోగ్రామ్, దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ని ఎట్లా రాయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫ్రమ్ ద బిగినర్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ప్లేయర్ కూడా ఏ విధంగా ఆన్సర్స్ రాస్తే మనకి ఎక్కువ మార్కులు వస్తాయనేటువంటి అంశాల మీద కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం మాట్లాడుకుందాము. ఓకే, సపోజ్ ఇఫ్ యు టేక్ ఒక క్వశ్చన్ ఎట్లా డీల్ చేయాలి, సో హౌ టు రీడ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ని మనం ఎట్లా చదవాల్సి ఉంటుంది,
ఓకే, క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి, దాంతోపాటు డైరెక్టివ్స్ ఆర్ నెరేటివ్స్ ఏమైనా ఉన్నాయా, టైల్ వర్డ్స్ ఏమైనా మనకి ఇచ్చారా, ఇట్లాంటి అంశాల మీద కూడా మనం డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఇంట్రడక్షన్ ఎన్ని లైన్స్లో రాయాలి, ఓకే, ఎన్ని వర్డ్స్లో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి అనేటువంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు బాడీ ఆఫ్ ద ఆన్సర్ని ఎట్లా బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ని ఎట్లా మనం మెయింటైన్ చేయాలి, సో పాయింట్స్ వైజ్ రాయాలా, పారాగ్రాఫ్ ఫార్మెట్లో రాయాలా, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, దీంతోపాటు సో బాడీలో మనం ఫ్లో చార్ట్స్ని ఎట్లా వాడాలి, ఓకే, డయాగ్రామ్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి, యానోడోట్స్ కోడ్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ పార్ట్ తీసుకున్నట్టయితే సో కన్క్లూజన్ ఎట్లా సమరైజ్ చేస్తూ కాంపరెన్సివ్గా హోలిస్టిక్గా ఒక పాజిటివ్ ప్రాస్పెక్ట్తో, అంటే ఏంటమ్మా, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఏ విధంగా కన్క్లూడ్ చేయాలనేటువంటి అంశాలు కూడా మనం చూద్దాం. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్గా క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేసి ఎక్కడ ఎట్లా రాయాలి, ఎంత టైంలో రాయాలి, ఏ విధంగా రాయాలి, ఓకే, ఎట్లా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాం. దీని ద్వారా ఏమవుతుందో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఫ్రమ్ ద డే 1 నుంచి, ఓకే, డే 180 అంటే 6th మంత్, అట్ ద ఎండ్ ఆఫ్ ద 6th మంత్ వరకు ఏమవుతుంది, మ్యాక్సిమం మీరు ఎన్హాన్స్ అవుతారు. దీని ద్వారా మీరు ఎగ్జామ్ ఈజీగా కూడా ఏస్ చేసేటువంటి అవకాశం అనేది కూడా మీకు దక్కుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద agenda of this program. Now let us see the schedule of Abhyasana. So let us see the schedule of Abhyasana. So this Abhyasana is actually, it's a daily answer writing series kadama. So వారానికి మనకి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది 6 days ఉంటుంది. అండ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే టు సాటర్డే. సో మండే నుంచి స్టార్ట్ అయ్యి సాటర్డేతో మనకి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, అండ్ సండే దట్ విల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన. సో సండే మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదమ్మా. సో వీక్లీ మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా ఈ అభ్యాసన అనేది ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మండే, సో మండే విల్ బి ద డే 1. సో మండే డే 1 అంటే మనకి ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో కానివ్వండి, సో అభ్యాసన యొక్క క్వశ్చన్స్ని మనం అప్లోడ్ చేస్తాము ఎట్ ఎవ్రీ డే మార్నింగ్ 9 AM కల్లా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ఇన్ డీటెయిల్ ఆన్సర్ డిస్కషన్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ ద్వారా మీకు ఇన్ డీటెయిల్ డిస్కషన్ అనేది కూడా ఈవినింగ్ 5 PM కల్లా అడ్రస్ చేస్తాం. దట్ విల్ బి అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. ఖచ్చితంగా ఇదే విధంగా ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 5 PM కల్లా కూడా మీకు ఆన్సర్ డిస్కషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద సిలబస్లోకి మనం వెళ్ళినట్టయితే, సో మండే వీఆర్ కవరింగ్ ద GS1 paper. So let us see the topics of the Monday. So GS1 paper we are covering on Monday. That will be the day 1 of Abhyasana. And topics look వెళ్ళినట్టయితే first topic is Indian history. Second topic is world history. Third topic is post-independence consolidation. Fourth topic is art and culture. Fifth topic is Indian society. And sixth topic is India and world geography. సో ఈ విధంగా మనం ఈ యొక్క 6 టాపిక్స్ని మండే అభ్యాసనలో మనం కవర్ చేద్దాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో డే 2 ఆఫ్ అభ్యాసన విల్ బి ఆన్ ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం అభ్యాసన ప్రోగ్రాంలో GS2 పేపర్ని కవర్ చేద్దాం. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మొత్తం ఈ 4 టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా ట్యూస్డే కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో డే 3 విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 టాపిక్. సో డే 3 ఆఫ్ అభ్యాసనలో వీఆర్ కవరింగ్ ద ఫస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీని మనం కవర్ చేయడం జరుగుతుంది. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్.
సో ఎన్విరాన్మెంట్ని మనం కవర్ చేద్దాం. సో ఫోర్త్ టాపిక్ విల్ బి ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో ఈ విధంగా మనం డే 3 ఆఫ్ అభ్యాసనలో ఈ యొక్క 6 టాపిక్స్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే సో ద డే విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్స్. సో ఆన్ ద థర్స్డే వీఆర్ కవరింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కవర్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ఆప్టిట్యూడ్. ఓకే, సో ఈ విధంగా మనం 3 టాపిక్స్ని ఈ యొక్క స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ మీద మనం కవర్ చేయడం జరుగుతుంది ఆన్ ద డే 4 ఆఫ్ అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే సో వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐని మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో దే విల్ ఫీల్ లిటిల్ ట్రబుల్ ఇన్ ద జనరల్ ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ ఎథిక్స్. ఓకే, ఎథిక్స్లో కానివ్వండి జనరల్ ఎస్ఐలో కానివ్వండి ఎక్కువగా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో దే విల్ థింక్ దట్ దీస్ ఆర్ మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన వీఆర్ మేకింగ్ దిస్ టాపిక్స్ వెరీ ఈజీ. ఓకే, సో ఇన్ డీటెయిల్గా మనం ప్రతి టాపిక్ని కూడా కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో ఎస్పెషల్లీ మనకి ఎథిక్స్ పేపర్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా జనరల్ ఎస్ఐ మీద మనం ఇన్ డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము. ఓకే, సో ఆల్ ఎట్లా మనం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఎస్పెషల్లీ జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ మనం తీసుకున్నట్టయితే సో ఇంట్రడక్షన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, బాడీని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ ఎట్లా చేయాలి, కన్క్లూషన్స్ ఎట్లా ఇవ్వాలి, యానోక్డోట్స్ ఎట్లా వాడాలి, ఇలా అన్ని అంశాలని కూడా మనం ఇన్ డీటెయిల్గా మనం ఈ యొక్క డే 5 ఆఫ్ అభ్యాసన దట్ విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే సెషన్లో మనం జనరల్ ఎస్ఐ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే దట్ విల్ బి ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు మనకి సాటర్డే కదమ్మా, దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ అండ్ వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. సో మీ అందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ని ప్లే చేస్తుందో. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో. ఓకే, సో డైనమిక్ పోర్షన్స్ అన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. వాటిని మనం ఈజీగా ఆన్సర్ చేయాలనుకుంటే కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా మనకి ఒక మంచి అవగాహన ఉండాలి. సో ఒక మంచి కన్సాలిడేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం తీసుకొచ్చినట్టయితే ఓకే ప్రతి ప్రశ్నను కూడా మనం ఇన్ డీటెయిల్గా ఆన్సర్ రాసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా మిగతా ఆస్పిరెంట్స్ కంటే కూడా మనం ఎక్కువ మార్కులు పొందేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే, దానికోసం మీరు ఏం చేస్తారమ్మా, ప్రతిరోజు కూడా మీరు ఎవ్రీడే 30 మినిట్స్ హిందూ న్యూస్ పేపర్ని చదవండి. ఓకే, సో అదేవిధంగా మీరు ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొని దాన్ని కన్సాలిడేట్ చేయండి. దాంతోపాటు ఆ ఒక వీక్లో ఏదైతే ఉంటుందో, సపోజ్ మనకి ఈ యొక్క అభ్యాసన వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వెదర్ ఇట్ ఈస్ GS2 పోర్షన్ కానివ్వండి, GS3 పోర్షన్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ డైనమిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని జాయిన్ చేస్తూ ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతాము, దాన్ని ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సో ఆన్ ద డే 4, డే 5 అండ్ డే 6 వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్స్ ఆన్ ethics, general essay as well as the current affairs in the program of Abhyasana. So that is all about the program of Abhyasana and its agenda. So now let us proceed to the answer discussion. ఈ రోజు ఒక ప్రశ్న చూద్దాం, దాన్ని ఎట్లా అప్రోచ్లోకి వెళ్ళాలో అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us see the question. ఈరోజు ప్రశ్న చూద్దాం. Critically analyze the concept of one nation వన్ ఎలక్షన్. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే కాన్సెప్ట్ మన తరచుగా నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ఓకే సో ప్రచార సభల్లో కానివ్వండి, ఎలక్షన్ టైంలో కానివ్వండి, లేదా తను ఉన్నటువంటి రెజీమ్లో కానివ్వండి తరచుగా సో జమిలీ ఎన్నికలు అంటే ఏంటమ్మా, ఒక్కసారే దేశం అంతా కూడా సో ఎస్పెషలీ పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి ఒక్కసారే జరగాలి అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో ఇక కాన్సెప్ట్ని మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు గివ్ ఏ క్రిటికల్ అనాలిసిస్. ఇన్ డీటెయిల్గా మనం దీన్ని సో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటో దాన్ని చూసి దాని యొక్క క్రిటికల్ అనాలిసిస్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు హైలైట్ ద బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ అసోసియేట్ విత్ దిస్ ఐడియా. సో ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క కార్యక్రమం యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది, ఓకే అదేవిధంగా దీనికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఏ విధంగా మనకి హర్డిల్స్ అనేవి ఎదురవుతాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా బాడీ ఆఫ్ ద ఆన్సర్లో డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ ఇక్కడ 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో మీకు అందరికీ తెలుసు 10 మార్కుల ప్రశ్న ఎట్లా రాయాలో. సో ఐఎమ్ నాట్ గోన్ సే అగైన్ అండ్ అగైన్. సో ప్లీజ్ ఫాలో ద ప్యాటర్న్ దట్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. ఓకే,
సో లెట్ us see the approach of this question. సో ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలో చూద్దాం. సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ప్రపోజల్ అనేటువంటిది అంటే ఏంటమ్మా, ఇట్స్ ఏ సింక్రనైజింగ్ ఎలక్షన్స్ అంటే ఏంటమ్మా, సో దీన్ని మనం జమిలీ ఎన్నికల పద్ధతి అంటాము. సో ఇనీషియల్గా మన యొక్క ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో మోస్ట్లీ 3 to 4 టర్మ్స్ వరకు మనకి దాదాపుగా మనకి అన్ని చోట్ల కూడా జమిలీ ఎలక్షన్స్ జరిగాయి. ఓకే, సో దేర్ వాస్ ఓన్లీ వన్ ఎలక్షన్ ఫర్ ద పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, సో అట్లాంటి ప్రపోజల్ని మళ్ళీ తెర మీదకి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. సో హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద ఎలక్షన్ కమిషన్. ఓకే, ప్రతిసారి కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ హైలీ ఎక్స్పెన్సివ్ యాజ్ వెల్ యాజ్ టైం టేకింగ్ ఆల్సో. ఓకే, సో ఇట్లాంటి ప్రపోజల్ని మన నరేంద్ర మోడీ గారు ఉంచడం జరిగింది. సో ఈ విధంగా జస్ట్ బ్రీఫ్గా అరౌండ్ 3 to 4 లైన్స్లో మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ దిస్ ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కాస్ట్ సేవింగ్. ఖచ్చితంగా అన్ని ఎలక్షన్స్ని ఒకసారి పెట్టడం వల్ల చాలా పెద్ద మొత్తంలో మనం అమౌంట్ని అంటే ఫైనాన్షియల్ థింగ్స్ని మనం సేవ్ చేయగలుగుతాము. దీంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ని ఎఫిషియన్సీ పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద అన్ఇంటరప్టెడ్ పాలసీ ఇంప్లిమెంటేషన్. ఖచ్చితంగా అన్ఇంటరప్టెడ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ జరగాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఓటర్ యొక్క టర్న్అవుట్ అంటే ఏంటమ్మా, సో ప్రజలు ఎక్కువగా ఓటు వేసేటువంటి అవకాశం కూడా మనకి కల్పించే వాళ్ళం అవుతాం. బికాజ్ ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్షన్స్ పెట్టి ఓకే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సో ప్రతి 5 ఏళ్ళకి ఒక్కసారి ఎలక్షన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఓటేసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ డెమోక్రసీ. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఫర్ దిస్ వీ నీడ్ టు డూ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఖచ్చితంగా ఎట్లా పడితే అట్లా ఇలాగ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక రాజ్యాంగ సభను తీసుకొచ్చి చట్టంలో పొందుపరిచినట్టయితే ఓకే దీనివల్ల ఏమవుతుందమ్మా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈజీగా సాధ్యపడుతుంది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల సో ఇట్ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ థ్రెట్ టు ద ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్. ఓకే, ఫెడరల్ స్ట్రక్చర్కి ఫెడరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీకి ఏ విధంగా నష్టం చేకూరుతున్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడదాం. ఓకే, అండ్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ఓవర్ షాడోయింగ్ ఆఫ్ రీజనల్ పార్టీస్. ఖచ్చితంగా లోకల్ పార్టీస్ కానివ్వండి, రీజనల్ పార్టీస్ కానివ్వండి, వాళ్ళ ఇష్యూస్ కానివ్వండి అన్నీ కూడా ఓవర్ షాడో అయ్యేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ పీపుల్ విల్ ఓట్ ఫర్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అనేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఓటింగ్ బిహేవియర్ ప్యాటర్న్ ఎట్లా మారుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. అండ్ హౌ ద రీజనల్ పార్టీస్ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ దగ్గర మనకి అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. లైక్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పెరగడం కానివ్వండి, కాస్ట్ సేవింగ్స్ కానివ్వండి, ఓకే సో అన్ఇంటరప్టెడ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, వాటివన్నీ ఒక బెనిఫిట్స్ ఉన్నట్టయితే అదేవిధంగా సో రీజనల్ పార్టీస్కి ఏ విధంగా నష్టం చేకూరుతుంది, లోకల్ ఇష్యూస్ అడ్రస్ కాకుండా ఎట్లా పోతాయి, ఓకే ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఓకే సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద బెనిఫిట్స్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజెస్ ఇన్ ఎన్షూరింగ్ ద ప్రాపర్ డెమోక్రటిక్ ఫంక్షన్. ఖచ్చితంగా ఇండియన్ డెమోక్రసీ యొక్క శాంక్టిటీని మనం మెయింటైన్ చేయాలన్నా, ఫెడరల్ నేచర్ని మనం మెయింటైన్ చేయాలన్నా ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు టేక్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇన్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో అంటే అరౌండ్ 30 to 40 వర్డ్స్లో మనం కన్క్లూషన్ ఇస్తే సరిపోతుందమ్మా. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఆన్సర్ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన తారాయస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ద్వారా ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా. అదేవిధంగా దీంతో పాటు మనకి సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అవ్వండి. సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్ విల్ బీ అప్లోడ్ ఇన్ టెలిగ్రామ్. యూ కెన్ యాక్సెస్ దమ్ ఈజీలీ. ఓకే, అన్నింటినీ కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఆస్పెక్ట్, సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ పోస్ట్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాము. ఓకే, సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో క్వశ్చన్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి అంశాన్ని చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇన్ ఇండియా వాస్ ఎస్పెషల్లీ టు ప్రపోజ్ ఏ సైమల్టేనియస్ ఎలక్షన్ ఫర్ ద లోక్సభ. అంటే ఏంటమ్మా, సో పార్లమెంట్లో ఉన్నటువంటి దిగువ సభ ఏదైతే ఉందో దాన్ని లోక్సభ అంటాము. అదేవిధంగా ప్రతి ఒక్క స్టేట్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కూడా ఒకేసారి ఎలక్షన్స్ జరగాలి అనేటువంటి కాన్సెప్ట్ని మనం అంటాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సింక్రనైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, సో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి ఎన్నికలు జరపడాన్ని మనం అంటాం
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటాం. దీని తెలుగులో జమిలీ ఎన్నికలు అనేటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. సో దిస్ ఐడియా, ఈ యొక్క ఐడియా ఏదైతే ఉందో, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎలక్టోరల్ సైకిల్స్ అంతా కూడా అంటే ఏంటి, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసేటువంటి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఈ యొక్క ఎలక్టోరల్ ప్రాసెస్ అంతా కూడా ఏమవుతుందమ్మా, సో ఒక్కసారి అయిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సింక్రనైజింగ్ ప్యాటర్న్ ద్వారా మొత్తం ఎలక్టోరల్ సైకిల్స్ అంతా కూడా ఒకే స్ట్రీమ్ లైన్లో మనకి ఈజీగా స్మూత్గా జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్ వాస్ ప్రమోటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎయిమ్స్ టు క్రియేట్ మోర్ ఎఫిషియంట్ అండ్ ఫోకస్డ్ ఎలక్టరల్ సిస్టమ్. ఖచ్చితంగా మల్టిపుల్ టైమ్స్లో జరిగేటువంటి ఎలక్షన్స్ కంటే కూడా ఒక సింగిల్గా ఎఫిషియెంట్గా మోర్ ఫోకస్డ్గా మనకి ఒకేసారి ఎన్నికలు జరిగితే దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి తగ్గుతాయి, బర్డెన్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి కూడా చాలా పెద్ద మొత్తంలో మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మనీ ఈ యొక్క ఎలక్షన్స్ ఖర్చు పెడుతున్నామో ఆ మనీని మనం డెవలప్మెంట్ వైపు ఖర్చు పెడితే ఖచ్చితంగా దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాదిస్తుంది. ఓకే, బట్ దేర్ ఆర్ అపోజిషన్ పార్టీస్ ఆర్ దేర్, దే వర్ టాకింగ్ అబౌట్ ద రీజనల్ పార్టీస్. ఓకే, రీజనల్ పార్టీస్ యొక్క ఎగ్జిస్టెన్స్కి, లోకల్ ఇష్యూస్కి కూడా ఇది చాలా నష్టదాయకమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అయితే కూడా ఉంది. బట్ బ్రీఫ్గా మీరు ఏం చేస్తారు, సో టాక్ అబౌట్ పాజిటివ్ థింగ్స్ ఓన్లీ 3 to 4 లైన్స్లో క్వశ్చన్లు ఏదైతే అడిగారో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ బట్టే మీరు ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ విత్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కాస్ట్ సేవింగ్. ఖచ్చితంగా చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ మనీని మనం సేవ్ చేసుకోగలుగుతాము. సో వెన్ వీఆర్ హోల్డింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఒకసారి ఎలక్షన్స్ జరపడం వల్ల ఏమవుతుందమ్మా, సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎకానమీ అనేది మనకి, సో ఎకనామిక్ బర్డెన్ అనేది కట్ డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది, మన ఎక్స్పెన్సెస్ తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు మనం సపరేట్ ఎలక్షన్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది, సో పీపుల్ని మనం యూస్ చేయాల్సి ఉంటుంది, మనీని మనం యూస్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో మనకి ఖర్చు అనేది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ మనకి 2019 లోక్సభ ఎలక్షన్స్ తీసుకున్నట్టయితే, సో లోక్సభ ఎలక్షన్స్ యొక్క ఖర్చు అంతా దాదాపుగా 60,000 కోట్లు అనమాట. సో ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం అనేది ఏమవుతుంది, వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సో దే హ్యావ్ టు థింక్ అబౌట్ ద సైమల్టేనియస్ ఎలక్షన్, దట్ ఈస్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ టు రెడ్యూస్ ద ఎకనామిక్ బర్డెన్ ఆఫ్ ద నేషన్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ తీసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుందమ్మా, సో అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. తరచుగా ఎన్నికలు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, సో చాలా పెద్ద మొత్తంలో యంత్రాంగాన్ని యూజ్ చేస్తాము, దానివల్ల తరచుగా దే విల్ గెట్ బర్డెన్. సపోజ్ మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి అనుకోండి 2024లో, 2025లో సో నార్త్ ఈస్ట్లో ఎలక్షన్ జరుగుతాయి, 2026లో వెస్ట్ బెంగాల్లో, ఇట్లా జరగడం వల్ల ఏమవుతుందమ్మా, సో అధికార యంత్రాంగం అంతా కూడా బర్డెన్ఫుల్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క డ్యూటీస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం డిస్టర్బ్ చేస్తాము. ఓకే, సో వాటి వల్ల ఏమవుతుంది, గవర్నెన్స్ ఎఫిషియన్సీస్ అనేవి తగ్గేటువంటి అవకాశం ఉంది, మాల్ గవర్నెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఏమవుతుందమ్మా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం 100% ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్ వన్ విల్ బి ద పాలసీ కంటిన్యూటీ. ఖచ్చితంగా ఈ యొక్క 5-year ఎలక్షన్స్ జమిలీ ఎన్నికల వల్ల ఏమవుతుందమ్మా, సో పాలసీస్ అన్నీ కూడా గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ ఆగేటువంటి అవకాశం ఉండదు. సో ఆల్ ద పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ విల్ బీ కంటిన్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. సో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఖచ్చితంగా కంటిన్యూటీ మెయింటైన్ చేయడం వల్ల ఓకే ఎటువంటి గవర్నెన్స్ మీద కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో దాంతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది తక్కువగా యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా చాలా పెద్ద మొత్తంలో మనం ఎఫిషియెంట్ స్కీమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనం ఎటువంటి పాలసీ డెసిషన్స్ తీసుకోకూడదు, ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా తరచుగా ఎన్నికలు జరగడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉండడం వల్ల సో ఎటువంటి ప్రోగ్రామ్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం అనేది మనకి దక్కదు. సో నెక్స్ట్ వన్ విల్ బి ద ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టర్న్అవుట్. ఖచ్చితంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో ప్రజలకు ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. సో దే విల్ ఏబుల్ టు క్రియేట్ మోర్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్. అదేవిధంగా పని కూడా ఆపుకొని ఒక్కసారి ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్ విల్ బి మోర్ కన్వీనియంట్ టు ద ఓటర్స్ టు కాస్ట్ దేర్ ఓట్ ఎట్ వన్స్. ఓకే, ఒక్కసారి అందరూ కూడా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఓటు వేయాలి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అన్ని పనులు మానుకొని ఓకే సో ఇట్ విల్ బి వెరీ కన్వీనియంట్ అండ్ దే విల్ ఏబుల్ టు కాస్ట్ ఓట్. దీనివల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఇట్ విల్ గివ్ మోర్ మ్యాండేట్. ఖచ్చితంగా డెమోక్రటిక్ మ్యాండేట్ అనేది చాలా పెద్ద మొత్తంలో దక్కేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఓటర్ టర్న్అవుట్స్ కూడా ఇంక్రీజ్ అయితే ఏంటి, దట్ విల్ బి సక్సెస్ ఫర్ ద డెమోక్రసీ. అర్థమవుతుందమ్మా? సో నౌ లెట్ us see about the
ఛాలెంజెస్ అసోసియేట్ విత్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో ఏ విధమైనటువంటి ఛాలెంజెస్, ఏ విధమైనటువంటి హర్డిల్స్ మనం ఫేస్ చేయాలనేటువంటి విషయాన్ని చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ హర్డిల్స్ విల్ బీ ఫేస్డ్ బై ద గవర్నమెంట్. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా, సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ విత్ ఏ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినట్టయితే, ఓకే, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1950-51 ఈ యొక్క చట్టాన్ని కూడా మనం మార్చాల్సి ఉంటుంది. అదేవిధంగా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ టు ద లోక్సభని, అదేవిధంగా స్టేట్ అసెంబ్లీస్ యొక్క రూల్స్ని కూడా మనం అన్నింటినీ కూడా మార్చి తీరాలి. సో ఇట్ ఈస్ ఏ కంబర్సమ్ ప్రాసెస్. అంటే ఏంటమ్మా, చాలా శ్రమతో కూడుకున్నటువంటి ప్రాసెస్ కాబట్టి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ రిక్వైర్స్ ఏ స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. ఖచ్చితంగా పార్లమెంట్లో మనకి అబ్సల్యూట్ మెజారిటీతో పాస్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చట్టం మనం ముందు వెళ్ళాలంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అయితే జరగాలి. అంటే ఏంటమ్మా, దాదాపుగా మనకున్నటువంటి, సో రైట్ నౌ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ 28 స్టేట్స్ కదమ్మా. సో దాదాపుగా మనం 15 స్టేట్స్ నుంచి అప్రూవల్ అయితే పొందాల్సి ఉంటుంది. ఓకే, సో దే హ్యావ్ టు రాటిఫై ద ప్రాసెస్ ఇన్ దేర్ అసెంబ్లీస్ అట్లీస్ట్ విత్ ఏ సింపుల్ మెజారిటీ. ఖచ్చితంగా 2 లోక్సభ రాజ్యసభలో మనకి స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. అదేవిధంగా హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ విత్ ద సింపుల్ మెజారిటీతో కూడా ఈ చట్టాన్ని మనం ఆమోదయోగ్యంగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అఫీషియల్గా మనం పర్మిషన్ తెచ్చుకున్నట్టు అవుతుంది. సో దట్ వీ కెన్ ఏబుల్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఎట్ వన్స్ ఆఫ్టర్ ఎవ్రీ 5 years ఆఫ్ టైం. ఓకే, సో ఈ విధంగా మనకి లీగల్ హర్డిల్స్ అనేవి, కాన్స్టిట్యూషనల్ హర్డిల్స్ అనేవి మనకి మొట్టమొదటిగా మనకు కనబడతాయి. ఓకే, సో సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ విల్ బి ద పొటెన్షియల్ థ్రెట్ టు ద ఫెడరలిజం. ఖచ్చితంగా మన ఇండియాలో ఉన్నటువంటి ఫెడరల్ ప్రిన్సిపల్స్కి ఇది విరుద్ధంగా పనిచేయడం జరుగుతుందనేటువంటి వాదన కూడా ఉంది. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ విల్ బ్లర్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద నేషనల్ అండ్ లోకల్ ఇష్యూస్. ఖచ్చితంగా నేషనల్ ఇష్యూస్ని, లోకల్ ఇష్యూస్ని మధ్య ఒక సపరేటిజంని క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఇండియాలో ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా లోకల్ పాలసీస్ కానివ్వండి, లోకల్ గవర్నెన్స్ అనేది, అటానమీ అనేది డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ మనకి దెర్ ఆర్ సో మెనీ అటానమస్ స్టేట్స్ ఉన్నాయి. సో వాటి యొక్క పవర్స్ అన్నీ కూడా ఓకే, సో అండర్మైన్ అయ్యేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ ఏ పొటెన్షియల్ థ్రెట్ టు ద ఫెడరలిజం అనేటువంటి వాదన కూడా మనకి చాలా పెద్ద మొత్తంలో వినిపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆన్ ద రీజనల్ పార్టీస్. ఖచ్చితంగా ఎవరైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో, సో దే హ్యావ్ టు కంపీట్ విత్ ద నేషనల్ పార్టీస్. ఖచ్చితంగా నేషనల్ పార్టీస్తో కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు కంపీట్ విత్ దెమ్. ఓకే, సో ఎలక్షన్ ఎక్స్పెండిచర్తో కానివ్వండి, స్ట్రాటజీస్తో కానివ్వండి. సో దీనివల్ల ఏమవుతుంది, మా లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడిక్వేట్గా అడ్రస్ చేయలేకపోవడం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇట్ విల్ హ్యావ్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ ద రీజనల్ పార్టీస్. ఎస్పెషల్లీ మనకి, సో ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో టీఆర్ఎస్ చెప్పచ్చు. ఓకే, సో ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తమిళనాడులో డిఎంకే. సో దీస్ హ్యావింగ్ దేర్ లోకల్ అజెండాస్. ఈ పార్టీస్ అన్నింటినీ కూడా, సో దే వేర్ ద 4 runners ఆఫ్ ద రీజనలిస్టిక్ పార్టీస్. ఓకే, సో ఈ యొక్క 4 runners ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సో దే హ్యావ్ దేర్ లోకల్ ఇష్యూస్. ఖచ్చితంగా వాళ్ళ లోకల్ ఇష్యూస్తో పార్లమెంట్కి వెళ్తూ ఉంటారు. సో లోకల్ ఇష్యూస్ అన్నీ కూడా అండర్మైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దే విల్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్ టు గెటింగ్ అడ్రస్డ్ ఇన్ ద పార్లమెంట్. పార్లమెంట్లో వాళ్ళకి ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది లేకపోతే దీనివల్ల ఏమవుతుందమ్మా, సో రీజనల్ స్ట్రక్చర్కి, అదేవిధంగా ఫెడరల్ స్ట్రక్చర్కి ఇది ఒక నష్టం చేకూర్చేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఓటర్ బిహేవియర్. ఖచ్చితంగా ఓటర్ బిహేవియర్ అనేది కూడా మారుతుంది. బికాస్ సో 5 yearsలో ఒక్కసారే మీరు ఓటు వేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో ఆల్ ద పీపుల్ విల్ ట్రై టు ఓట్. ఓకే, సో ఇక్కడ నేషనలిస్టిక్ పర్స్పెక్టివ్లో ఓటింగ్ బిహేవియర్ అనేది మారుతుంది. సో సమ్ పీపుల్ వాంట్స్ టు ఎలక్ట్ ఫర్ ద సెంటర్. ఓకే, అదే విధమైనటువంటి ట్రెండ్ కూడా మనకి స్టేట్ ఎలక్షన్స్ మీద కూడా పడుతుంది. సో ఖచ్చితంగా ద ఓటర్స్ మైట్ ప్రిఫర్ ద సేమ్ పార్టీ ఫర్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ ఎలక్షన్స్. సో వీటి వల్ల పెద్ద మొత్తంలో నేషనల్ పార్టీస్ అనేవి లాభపడతాయి. ఓకే, సో రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి చతికిల పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేవి సైమల్టేనియస్గా జరిగినప్పుడు దీనివల్ల ఏమవుతుందమ్మా, డెమోక్రటిక్ ప్రాసెస్ అంతా కూడా డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో లోకల్ పార్టీస్ అనేవి, రీజనలిస్టిక్ పార్టీస్ అనేవి, ఓకే, సో వీటి మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది. దీనివల్ల ఎంటైర్ డెమోక్రసీ కానివ్వండి, అదేవిధంగా ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో దీని అందరూ కూడా తప్పుపట్టేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో ఎలక్షన్ కమిషన్ విల్ బీ టార్గెటెడ్ బై ద రీజనలిస్టిక్ పార్టీస్. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి వెళ్ళినట్టయితే, సో ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ ఆఫరింగ్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఓకే, చాలా బెనిఫిట్స్ని అయితే ఆఫర్ చేస్తుంది. లైక్ కాస్ట్ సేవింగ్స్ కానివ్వండి, ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. ఎస్పెషల్లీ మనకి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉంటారో, సో తరచుగా వాళ్ళ ఎలక్షన్లో ప్రొసీజర్లో పాల్గొనకుండా, సో ప్రతి 5 ఏళ్ళకి వాళ్ళకి
ఈ యొక్క ఎలక్షన్ రోజుల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం దక్కినప్పుడు దాని ద్వారా ఏమవుతుందమ్మా, సో గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దే విల్ డిశ్చార్జ్ ఏ డ్యూటీస్ ఇన్ ద బెటర్ వే. ఓకే, సో అదేవిధంగా దెర్ ఆర్ సమ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఆల్సో. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి, కొన్ని హర్డిల్స్ ఉన్నాయి. లైక్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్ అనేటువంటి వాదన ఉంది. దీంతోపాటు రోల్ ఆఫ్ రీజనల్ పార్టీస్ విల్ బీ డైల్యూటెడ్ అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. దీని ద్వారా ఓవర్ సింప్లిఫికేషన్ ఎస్పెషల్లీ ఏమవుతుందమ్మా, సో ఎవరైతే ఓటర్స్ ఉంటారో దే విల్ ట్రై టు ప్రిఫర్ ద నేషనల్ పార్టీస్. ఎందుకంటే సెంట్రల్లోనూ స్టేట్లోనూ అధికారంలో ఉన్నటువంటి సేమ్ పార్టీ అయితే సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది అనేటువంటి ఓటర్ చాయిసెస్ కూడా ఇక్కడ మారేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఛాలెంజ్ అన్నింటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని సో వీ హ్యావ్ టు గో ఫర్ ద థరో పర్స్పెక్టివ్. ఖచ్చితంగా ఇదన్నింటినీ కూడా థరోగా మనం చదివి ఒక ఇంక్లూజివ్గా అందరినీ కూడా ఈ యొక్క డెసిషన్ మేకింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ట్రాన్స్పరెంట్గా డిబేట్ తీసుకొచ్చి ఒక కన్సెన్సస్ మనం బిల్డ్ చేసినట్టయితే సో ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, రీజనలిస్ట్ పార్టీస్ కానివ్వండి, సిటిజన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సో దే హ్యావ్ టు వర్క్ టుగెదర్ అండ్ దే హ్యావ్ టు బిల్డ్ ద కన్సెన్సస్ అమాంగ్ ఈచ్ అదర్. ఓకే, సో అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, సో గవర్నమెంట్ హ్యాస్ టు కండక్ట్ ఫర్దర్ స్టడీస్. ఖచ్చితంగా ఇతర దేశాల్లో ఎట్లా జరుగుతుంది అనేటువంటి ఒక స్టడీని కూడా చేస్తూ అనలైజ్ చేస్తూ డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా స్టేక్ హోల్డర్స్ ముందు తీసుకొచ్చినట్టయితే దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ చేంజ్ అనేది ఎలక్టరల్ ప్రాసెస్లో మనకి కనబడుతుంది. ఓకే, సో అల్టిమేట్గా డెసిషన్ అనేది ఏమవుతుంది, సో దట్ విల్ బి అలైన్డ్ విత్ ద డెమోక్రసీ. సో ఇండియన్ డెమోక్రటిక్ ఎథోస్ని ఫెడరల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేసే విధంగా ట్రాన్స్పరెన్సీతో అకౌంటబిలిటీతో మనకి ఎలక్టరల్ ప్రాసెస్ అనేది ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం ఏమవుతుంది, సో వీ కెన్ రెస్పెక్టింగ్ ద డైవర్సిటీ ఆల్సో. ఖచ్చితంగా డైవర్సిటీని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, మైనారిటీస్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ సీకింగ్ ఫర్. ఖచ్చితంగా రాజ్యాంగంలో చెప్పింది ఏంటమ్మా, సో మైనారిటీస్ ఎక్కడైతే ప్రొటెక్ట్ చేయబడతారో ఓకే అక్కడ డెమోక్రసీ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. ఓకే, సో అందరు అంటే లార్జర్ ఇంట్రెస్ట్ ఒపీనియన్ కాకుండా సో ఈవెన్ ద స్మాలర్ ఇంట్రెస్ట్ ఒపీనియన్స్ కూడా మనం తీసుకున్నట్టయితే ఓకే సో దట్ విల్ గివ్ యూ ఏ రోబస్నెస్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా మన యొక్క సిటిజన్స్ ఆస్పిరేషన్స్ని, డైవర్సిఫై నీడ్స్ని కూడా మనం ఎలక్టరల్ ప్రాసెస్లో ముందుంచి ఓకే సో డెమోక్రసీలో మనం ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని 100% మెయింటైన్ చేసినట్టయితే దెన్ వీ కెన్ థింక్ అబౌట్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. అర్థమవుతుందమ్మా, సో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అప్పుడు తీసుకొచ్చిన నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, బట్ అంటిల్ దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఖచ్చితంగా దాని మీద మనం వర్క్ చేయాలి. సో దానిలో ఉన్నటువంటి లోటుపాట్లని, నష్టాలని కూడా మనం బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్. మన యొక్క కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. దాంతోపాటు చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ చేస్తున్నామా, సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. నా వీడియోకి లైక్ ఇవ్వండి. దాంతోపాటు ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ సెషన్. I hope you understand. So tomorrow I will come with another important topic. Okay, so that's all. Have a great day.